నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని నడి రోడ్డుపై గురువారం ఓ ప్రేమోన్మాది చేతిలో అతి దారుణంగా హత్యకి గురైన అలేఖ్య కుటుంబ సభ్యులు మహిళా సంఘాలతో కలిసి ఖానాపూర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అమానుషంగా అలేఖ్యను హత్య చేసిన నిందితుడు శ్రీకాంత్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కూతురు అలేఖ్యను అతి దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాది శ్రీకాంత్ తరపున కోర్టులో ఏ న్యాయవాది వాదించకూడదని తెలంగాణ బార్ కౌన్సిల్ను అలేఖ్య కుటుంబ సభ్యులు మరియు మహిళా సంఘాలు వేడుకుంటున్నారు. అమ్మాయిని వెంటబడి హత్య చేయడాన్ని మేము ప్రైసీల మహిళా సంఘం తరఫున ఖండిస్తున్నాము. శ్రీకాంత్ అనే అబ్బాయి ఆమెను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అతన్ని కఠినంగా శిక్షించాలని ప్రైసీల మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రేమించడం అనేది తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతోనే ఆమె వెంటబడి దాదాపు 5-6 సంవత్సరాలు ప్రేమ పేరుతో మభ్యపెట్టి ఆమెను వెంబడించి ఆమెను హత్య చేయడానికి పూనుకున్న శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలి. కులంలో కూడా ఆయనను నాకు వద్దు అని ఆమె నిరాకరించింది. ఆ ప్రేమ వద్దు, అతను వద్దు, మా తల్లిదండ్రులు చేసిన పెళ్లే నేను చేసుకుంటానని చెప్పినప్పటికీ ఆమెను వెంటాడుతూను ఆమెను ఎప్పుడు కూడా కనిపెడుతూ ఆమెను చంపడానికి ఒక ఆయుధం కూడా తయారు చేసుకొని శ్రీకాంత్ అనే వ్యక్తి ఆమెను రోజు కూడా కనిపెడుతూ ఉండి వెంబడిస్తూ ఆమెను పట్టబగలే నడి రోడ్డు పైన ఖానాపూర్ పట్టణంలో సభ్య సమాజం సిగ్గుపడేలా ఆమెను హత్య చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనను కఠినంగా శిక్షించాలని పోలీసు వైఫల్యం కూడా ఉంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగినప్పటికీ మరి పోలీసు వాళ్ళు కూడా అతని పైన నిఘా పెట్టలేదు. అతను రోజు తిరుగుతున్నప్పుడు కూడా మరి అతను ఎందుకు తిరుగుతున్నాడు, ఏం చేసుకున్నాడు అనేది కూడా కనీసం వాళ్ళు తెలుసుకోలేకపోవడం పోలీసు వైఫల్యంగా మేము పరిగణిస్తున్నాము. పోలీసు వైఫల్యం కూడా జరిగింది అని మేము అనుకుంటున్నాము. నిఘా పెట్టకపోవడం చాలా పోలీసు వైఫల్యం ఉంది. ఎస్ఐ గాని సిఐ గాని మరి పట్టణంలోనే ఉంటూ అలాంటి వ్యక్తిని కనిపెట్టకపోవడం చాలా దారుణము. ఇలాంటి హత్యలు జరిగినప్పుడు కూడా మరి వాళ్ళ ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు. వాళ్ళను చంపుతామనా లేకుంటే వాళ్ళ ఇల్లు కాలబెడతామనా? మరి ఈ హత్య జరిగిన ఇంటికి ఏ పోలీసు బందోబస్తు ఉంది? అలాంటి వాళ్లకు సాయం చేయడము పోలీసులు చాలా సిగ్గుచేటుకరము. తరపున ముందుండి పోరాటం చేస్తామని ఆ శ్రీకాంత్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, అలాంటి శిక్షలు జరిగినప్పుడు ఇంకొకటి జరగకుండా ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపంత మాసులైన ముందుండి పోరాడుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.